గురూజీ ఇప్పుడు మన రాష్ట్రంలో గానీ, దేశంలో గానీ ఎమ్మెల్యేలు, ఎంపీస్ ఉన్నారు గదా గురూజీ. వాళ్ళకి చాలా గౌరవం ఉంది గదా! ఆ గౌరవాన్ని మనం పొందలేమా? ఇంకా ప్రైమ్ మినిస్టర్లు ఉన్నారు, ఇందిరాగాంధీ అవునా? ఉన్నారు, ఆ! ట్రంప్ గారు ఉన్నారు, అవును. రష్యా ప్రధాని గారు, హ్మ్. చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఎంత గౌరవం ఉంటుంది. అవును. చాలా లక్షల గౌరవం మంది, కోట్ల మంది నమస్కారం చేస్తారు. చేస్తారు. వాళ్ళకిచ్చే మిలిటరీ చుట్టూతా ఉంటుంది కదా. అవును. ఓకే. మరి ఒక ఎమ్మెల్యే గారు కానీ, ఒక పౌరుడు కానీ గార్డెన్ ఎద్దులో నేను ఎమ్మెల్యే అని చెప్పగలరా? ఒక ఓటేసిన వాళ్ళు నేను ఓటేసా అని చెప్పగలరా? చెప్పండి. మరి అక్కడ నేను ఎమ్మెల్యే అని చెప్పగలిగితే అతనికి ప్రపంచం మొత్తం ఇచ్చేస్తాను. హ్మ్. అలాగే ఎంపీ గారు గార్డెన్ నిధులు నేను ఎంపీనని చెప్పగలిగితే నేను ప్రపంచం మొత్తం ఇచ్చేస్తాను. అలాగే మోడీ గారు గార్డెన్ నిధులు నేను ప్రైమ్ మినిస్టర్ చెప్పగలిగితే ప్రైమ్ మినిస్టర్ ప్రపంచం మొత్తం ఇచ్చేస్తాను. అలాగే రష్యా ప్రధాని గారు కానీ ఇలా ఎవరినైనా తీసుకో 800 కోట్ల మంది. మరి ఇందిరాగాంధీ ఏమయ్యారు? ప్రైమ్ మినిస్టర్ కదా, తుపాకులు షూట్ చేశారు కదా, అతనే అవును. కాలిపోయింది కదా. హ్మ్. మరి ప్రైమ్ మినిస్టర్గా తన కొడుకు వచ్చాడు కదా, రాజీవ్ గాంధీ గారు. హ్మ్. ఏమయ్యారు? హ్మ్. సద్దాం హుస్సేన్ గారు ఒక దేశానికి అధిపతి కదా, హ్మ్. ఉదేశారు కదా. హ్మ్. మొన్న జపాన్ ప్రధాని కాల్చేశారు కదా. అవును గురూజీ. హిట్లర్ ఏమయ్యారు? అంత దేశాలు తుపాకుతో కాల్చుకున్నారు. ఏ కుక్కైనా ఏ పిల్లైనా తుపాకుతో కాల్చుకుందామా? హ్మ్. అలెగ్జాండర్ అంత జయించి ఏమయ్యాడు? 6 అడుగులు తీసుకెళ్ళాడు. హ్మ్. అశోకుడు ఎంతో మందిని చంపి చివరికి అశాంతి పాలయ్యాడు. హ్మ్. కాబట్టి గార్డెన్ నిధిలో ప్రతి ఒక్కళ్ళు పరమాత్మ స్వరూపులు, హ్మ్. సచిదానందము. అంటే నువ్వు ఏదో కర్మ చేసి కిందకి దిగుతున్నావు అన్నమాట. గార్డెన్ నిధిలో నువ్వు ఓటు వేయక్కర్లేదు, పరమాత్మ. అందుకనే నేను 30 సంవత్సరాల నుంచి ఓటు వేయలేదు. మధ్యలో ఏదో బలవంతంతో వేసిందంటే. కాబట్టి ఇప్పుడు నేను ఎవరిని? పరమాత్మని. నా ఓటు నేనే వేసుకున్నాను. మీ ఓటు మీదే. ఎందుకంటే 800 కోట్ల మంది మానవులు పరమాత్మ స్వరూపులు. అందుకని గార్డెన్ నిధులు అడిగితే మిమ్మల్ని దేశాధ్యక్షుని చేసి భూమండలం అంతా ఇస్తాం. చైనా ప్రధాని గారు కానీ, రష్యా ప్రధాని గారు కానీ, పాకిస్తాన్ కానీ 200 దేశాల అధ్యక్షులు. ఒకవేళ ప్రపంచంలో 800 కోట్ల మంది నా మిలిటరీ పెట్టుకున్న ఈ దేహం కట్టెల్లో కాలక తప్పదు. అందుకనే రమణ మహర్షి ఏం చేశారు? గోచి పెట్టుకొని కూర్చున్నాడు. ఇప్పుడు నా దగ్గర శాంతి, పరమ శాంతి. అర్థమైందమ్మా?